నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రస్తావించకుండా ఊరుకోలేదు. చాలా మంది నాయకులు పార్టీలు మారినప్పుడు పదవులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గడానికి ఆలోచన చేస్తారు. కానీ విధిలేని పరిస్థితిలో రాజకీయాలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా తన నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగిన ఈ కల్వకుర్తి ప్రాంతం ప్రజా సమస్యల పరిష్కారంలో సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలను చూసింది. ఒక ఎడమ కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఒక దేప గోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఒక మహేంద్రనాథ్ గారు కావచ్చు, ఉత్తమ పార్లమెంటేరియన్ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు కావచ్చు. ఏ రోజు కూడా పదవులతోని వాళ్లకు గౌరవం రాలే, వాళ్ళతోనే పదవులకు వన్నె వచ్చింది, గౌరవం తెచ్చింది. వారు ఆ పదవిలో ఉంటే ఆ పదవి గౌరవమే పెరిగింది తప్ప వాళ్ళ హోదా పెరిగినట్టుగా వాళ్ళు ఎప్పుడు భావించలే. అందుకే మిత్రులారా, అప్పుడప్పుడు కల్వకుర్తి నుంచి నన్ను కలవడానికి వచ్చే సర్పంచులను గ్రామస్థాయి నాయకులతో నేను అంటుంటా, అయా రాజకీయాలను సిద్ధాంతాలను జైపాల్ రెడ్డి గారు మీకు ఎక్కువ నేర్పించిండ్రు. మీరు కల్వకుర్తి స్థాయి కాదు జాతీయ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడడంలో దిట్టగా మారినరు. మీతో వాదించి గెలవడం కష్టము, మీరేదన్నా పని అడిగితే చేసి పెడతామని నేను అంటుంటా. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న తండాల నుంచి మొదలు పెడితే మారుమూలలో ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచుల వరకు రాజకీయాలను విశ్లేషించడంలో ఈ కల్వకుర్తి ప్రజాప్రతినిధులకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రాంతంలో ఈ రోజు కూడా జైపాల్ రెడ్డి గారు మన మధ్యత లేకపోయినా చాలా మంది కలిసినప్పుడు, నన్నే కాదు ఎవరిని కలిసినా, భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా చాలా మంది గర్వంగా వాళ్ళు రాహుల్ గాంధీ గారికి, సార్ మేము జైపాల్ రెడ్డి గారి అనుచరులము, మేము జైపాల్ రెడ్డి గారి శిష్యులమని గర్వంగా చెప్పుకోవడం నేను చూసిన. వారు నేర్పించిన విలువలు, వారు ప్రజల కోసం పనిచేయాల్సిన విధానాన్ని ఈ కల్వకుర్తి ప్రాంతంలో ప్రజాప్రతినిధుల్లో ఈ రోజు కూడా మనం చూడొచ్చు. అందుకే మిత్రులారా, ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎందుకు 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను. నేను ఒక విశ్లేషణ చెప్పిన, రాష్ట్రం అయితే ఇచ్చిండ్రు కానీ ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. ఒకవేళ 2014లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది. వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే. ఎందుకు నేను ఈ మాట ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా అంటే, ఈ మధ్యకాలంలో 2023 బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి ఆమోదింపజేసుకున్నారు, తల్లిని చంపి బిడ్డను కాపాడినరు అని నరేంద్ర మోడీ గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేసింది. ఆ రోజు పార్లమెంటు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు సభలో గందరగోళం ఏర్పడి తెలంగాణ బిల్లు ఆమోదం కాదేమో అని ఆందోళన చెందుతుంటే సభ వాయిదా పడ్డప్పుడు ఆనాటి స్పీకర్ శ్రీమతి మీరా కుమారి గారికి జైపాల్ రెడ్డి గారు ఒక సూచన చేసిండ్రు,
మూడ్ ఆఫ్ ద హౌస్ చూసి తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారికి చేసిన సూచనను పాటించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి మీరా కుమారి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చింది. అట్లనే జైపాల్ రెడ్డి గారి సూచనతోటే జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులుగా మంత్రివర్గ సమావేశంలో మన్మోహన్ సింగ్ గారిని సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రము ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారో సంపూర్ణంగా వారు వివరించింది. అందుకే కేబినెట్ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాలే. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, జైపాల్ రెడ్డి గారి అభిమానులు కల్వకుర్తి ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేయి జారిపోయిందని బాధపడ్డారు. కానీ 10 సంవత్సరాల కాలక్రమంలో ఈ ప్రాంతం నుంచి ఒకనాడు కల్వకుర్తి నియోజకవర్గంలో భాగమైన మేడ్చల్ మండలంలో 2006 సంవత్సరంలో మీ అభిమానంతో మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీరు భుజాల మీద మోసి మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా నన్ను గెలిపిస్తే ఆనాడు మేడ్చల్ మండలంలో మీరు నాటిన మొక్క ఈనాడు వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందు నిలబడ్డాడు. ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచే మీ బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. అందుకే మిత్రులారా, మా నారాయణ రెడ్డి గారు అడిగినారు, వారు ఎకరు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన 2,91,000 కోట్లు నేను కల్వకుర్తికే ఇచ్చిపోవాల్సి వస్తుంది. మిగతా 118 నియోజకవర్గాలకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏముండదు. అయినా మీ సోదరుడిగా మీ బిడ్డగా ఆనాడు ఇదే మైదానంలో నేను రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక మాట చెప్పిన మా మిత్రుడు వంశీచంద్రెడ్డి గారు సాక్షిగా, నారాయణ రెడ్డిని మీరు గెలిపించండి, ఈ కల్వకుర్తికి ఒక్కరు కాదు 2 శాసనసభ్యులు ఉంటారు, ఒకటి నారాయణ రెడ్డి అయితే రెండవది రేవంత్ రెడ్డి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని ఇదే మైదానంలో ఇక్కడి నుంచే మీకు మాట ఇచ్చిన. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తుంది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి ఈ ప్రాంత పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్ల కోసం నారాయణ రెడ్డి గారు అడిగినరు, రోడ్ల వివరాలు మళ్ళీ ఇస్తా. 180 కోట్ల రూపాయలతోటి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ తో పాటు ఆర్ఎండ్బి రోడ్ల 180 కోట్ల రూపాయలు ఇవాళ ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గానికి మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులు ఎక్కువ, అటు మాడుగులు కావచ్చు, ఆమన్గల్ కావచ్చు, కడతాలు కావచ్చు, తలకొండపల్లి కావచ్చు, వెల్దండ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఒంగూరు ప్రాంతం కావచ్చు, మిడ్చల్ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతంలో చైతన్యం ఉన్నది. చైతన్యవంతమైన యువకులకు నిరుద్యోగ సమస్య ఉన్నది. ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి ఒక స్కిల్ సెంటర్ ని ఆమన్గల్లో ఇచ్చి 10 కోట్ల రూపాయలతోటి తక్షణమే పనులను ప్రారంభించే మంజూరు ఈ వేదిక మీద నుంచి మీకందరికీ ఇస్తున్నాం. అదేవిధంగా ఆమన్గల్లో డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ లేదు, జూనియర్ కాలేజ్ బిల్డింగ్ లేదని మా శాసనసభ్యులు చెప్పినారు. దానికి ఎంత ఖర్చైనా తక్షణమే వాటికి మంజూరు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జెస్ గురించి నారాయణ రెడ్డి గారు అడిగినారు. కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 5 హై లెవెల్ బ్రిడ్జిలు 15 కోట్ల రూపాయలతో మంజూరు చేసి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మాడుగుల మండలం జైపాల్ రెడ్డి గారి సొంత గ్రామం. అందుకే మాడుగుల మండలానికి మండల కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం మాడుగుల గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ఎన్ని నిధులైనా సరే. అదేవిధంగా
మాడుగుల మండలంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గ్రామ స్థాయి పాఠశాలల్లో కనీస వసతులు లేవు. అందుకే మాడుగుల మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులను మెరుగుపరచడానికి ఒక్క మాడుగుల మండలానికి 10 కోట్ల రూపాయలను మంజూరు చేసి మాడుగుల్లో చదువుకునే పేదల పిల్లలకు ఖచ్చితంగా సహాయాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు ఇంతకుముందే రవీంద్ర నాయక్ మాజీ పార్లమెంట్ సభ్యులు వచ్చి నాకు ఒక మాట చెప్పారు. ఒకనాడు లంబాడాలు బీసీలో ఉంటే ఎస్టీల జాబితాలో చేర్పించాలని ఆనాడు ఎమ్మెల్యేగా పార్లమెంట్లో అసెంబ్లీలో రాణిస్తున్న జైపాల్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి చెప్పి లంబాడాలను బీసీలో నుంచి ఎస్టీలకు మార్పించడానికి ఆనాడు ఇందిరాగాంధీ గారిని ఒప్పించి లంబాడ సోదరులను ఎస్టీలలో చేర్పించిండ్రని చెప్పి ఇంతకుముందే రవీంద్ర నాయక్ గారు చెప్పారు. అందుకే ఈ వేదిక మీద నుంచి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న అన్ని తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు తప్పకుండా మీ మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత, తండాలను అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా ఖర్చు పెట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. అందుకే మిత్రులారా, కల్వకుర్తి శాసనసభలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, జిల్లా కేంద్రం బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్దండ మండల కేంద్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం అదనంగా 5 కోట్ల రూపాయలు ఇచ్చి వెల్దండ మండల కేంద్రంలో ఏమేం కావాలో మీరు అభివృద్ధి చేసుకోండి, దానికి అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ మా నారాయణ రెడ్డి మెడికల్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, స్కిల్ యూనివర్సిటీ ఇక్కడనే అడుగుతుండు. కొన్నిటికి ఫీజిబిలిటీ కూడా మనం చూసుకోవాలి ఉంటుంది. అందుకే నారాయణ రెడ్డి గారి కోరిక, నా కోరిక కొంచెం అటు ఇటుగా సమన్వయం చేసి ముచ్చర్ల ప్రాంతంలో ఆగస్టు 1వ తారీఖు నాడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నాం. 100 కోట్ల రూపాయలు 50 ఎకరాల భూమిని కేటాయించి కల్వకుర్తికి ఏదైతే కర్తాల మనకు మొట్టమొదటి ముఖద్వారమో అక్కడ కూతవేటి దూరంలో ఉన్న ముచ్చర్లలో ఉన్న ల్యాండ్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఆగస్టు 1వ తారీఖు నాడు 50 ఎకరాలలో 100 కోట్లతో పనులు ప్రారంభించబోతున్నాం. ఆ స్కిల్ యూనివర్సిటీ మన ప్రాంతం యొక్క యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దబోతుంది. ఆగస్టు 1వ తారీఖు నాడే రాబోయే 3 రోజుల్లో ప్రారంభించుకోబోతున్నాం. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 17, 2023 నాడు 6 గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజే చెప్పిన
2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కరీంనగర్లో తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు గురించి నాకు తెలుసు, తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుందని వారు మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉనికి కోల్పోయి, కేంద్రంలో అధికారం కోల్పోయి, తెలంగాణ రాష్ట్రంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని 2014లో రాష్ట్రం ఇచ్చిండ్రు. మరి అలాంటి నాయకురాలు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో 6 గ్యారెంటీలను ఇస్తే ఆమె వారసులుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మీ బిడ్డగా 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి 2500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినాం. పేదవాడు నిలవడానికి నీడ, ఊర్లో ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు, 4.5 లక్షల ఇండ్లను పేదవాళ్లకు 10,000 కోట్లతో మంజూరు చేసి ఇవాళ పేదవాళ్లను ఆదుకునే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినాం. ఇదే కాదు, ఆడబిడ్డలకు కట్టెలపై కష్టాలు తీర్చాలని